గ్రహించలేకపోతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. చాంద్రారోగముతో బాధపడుతున్న మూగదైన చెవిటి దయ్యము వలన తరచుగా నీళ్ళలో లేదా అగ్నిలో పడుతున్న కుమారుణ్ణి రక్షించుకోలేక దేవుని శక్తి గురించి, ఆయన ద్వారా ఆయన శిష్యులు జరిగిన అద్భుతముల గురించి విన్న ఆ తండ్రి యేసుని ఆయన శిష్యులను వెతుకుతుంటూ వచ్చాడు. కానీ అక్కడ యేసయ్య లేరు. అయితేనేమి, ఆయన శిష్యులు ఉన్నారు కదా అంటూ వారి యొద్దకు వెళ్ళి కుమారుని స్వస్థపరచమని వేడుకున్నారు. శిష్యులు సైతం ఎంతగానో ప్రయత్నించినప్పటికీ కూడా వారు ఆ బాబుని స్వస్థపరచలేకపోయారు. ఆ సమస్యపై విజయం సాధించలేకపోయారు. సాతానుని ఓడించలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు మాత్రం నిమిషం మాత్రంలోనే అతన్ని కుమారుణ్ణి స్వస్థపరచగలిగారు. నేడు మనం కూడా ఎన్నో విషయాలలో ఎన్నో జటిలమైన సమస్యలు ఎదురైనప్పుడు వాటిని జయించుటకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా మళ్ళీ సమస్య ఎదురవుతూనే ఉంటుంది. అదే విధంగా వాటిని జయించలేకుండా ఉండడం ద్వారా మన విశ్వాసం అనేది కూడా సన్నగిలుతూ ఉంది. సాతానుని ఇక నేను ఎన్నడూ ఓడించలేనా అనే సందేహం కూడా ఎదురవుతుంది. ఇలాంటి సందేహమే శిష్యులకు సైతం ఎదురైంది. మేము ఎందుకు ఆ పని చేయలేకపోయాం అని కారణం ఏమిటో దేవుడే వారికి తెలియపరిచారు. అదేమిటి అంటే, మొట్టమొదటిగా పరిపూర్ణమైన విశ్వాసం, రెండవది ప్రార్థన, ఉపవాసం. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమేనని అతనితో చెప్పింది. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యం అని వారితో చెప్పింది. మార్కు సువార్త 9:23. నేను విశ్వాసముతోనే ఉన్నాను కదా, నేను ప్రార్థన అలాగే ఉపవాస ప్రార్థనలు సైతం చేస్తున్నాను కదా అని ఆలోచిస్తున్నావా? నిజమే, నీవు విశ్వాసముతోనే ఉన్నావు. అదే విధంగా ప్రార్థనలు, ఉపవాసాలు, ప్రార్థనలు సైతం చేస్తున్నావు. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, నీ విశ్వాసం పరిపూర్ణమైనదేనా? నీ ప్రార్థన హృదయపూర్వకమైనదేనా? అవును, మనం విశ్వసిస్తాం. కానీ ఎలా అంటే, పరిస్థితులు బాగున్నప్పుడు. కానీ ఒక్కసారి దేవుని వాగ్దానానికి వ్యతిరేకంగా మన చుట్టూ సమస్యలు చుట్టుముట్టినప్పుడు మన విశ్వాసం ఎలా ఉంటుంది అంటే, గాలికి చెదిరిపోయే పొట్టు వలె ఉంటుంది. అప్పటి వరకు 10 అంతస్తుల మేడలా ఉన్న విశ్వాసం ఎప్పుడైతే పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారుతాయో అప్పుడు చలించిపోతుంది, పేక మేడలా కూలిపోతుంది. ఇది జరుగుతుందా అనే సందేహం మన మదిలో మెదలాడుతూ ఉంటుంది. అదే విధంగా ప్రార్థన చేస్తాం. కానీ సంతోషంగా ఉన్నప్పుడు, నెమ్మదిగా మన దినములు సాగిపోతున్నప్పుడు మనం చేసే ప్రార్థన ఒక విధంగా, సమస్యలలో ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థన దేవునిపై ఆధారపడే విధానం, ప్రార్థించే విధానం అన్నీ మారిపోతాయి. మన ఉపవాసంలో సైతం ఇలానే సమయాన్ని బట్టి మార్పులు, చేర్పులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి నమ్మటం ద్వారా మనం మన జీవితంలో ఎన్నో కార్యాలను పొందుకుంటాం. అదే నమ్మకాన్ని కోల్పోవడం ద్వారా మన విశ్వాసాన్ని కోల్పోయి జరగవలసిన కార్యాలని పొందుకోలేకుండా ఉంటాం. ఈ సందేశం మీకు దేవునిపై ఉన్న విశ్వాసాన్ని పెంపొందించాలనే ఆశతోనే ఈ విషయాలు రాయడం జరిగింది. వింటున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. మీకు, మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.